హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే ఈ రోజు డే 23 లాగ్ అనమాట. సో డే 22 ఎగ్జామ్ ఆల్రెడీ నిన్న చదివేసి నిన్ననే ఎగ్జామ్ రాసేసాను. సో మార్క్స్ కూడా చెప్పాను. సో మార్క్స్ అయితే 45 మార్క్స్ వచ్చినాయి. డే 22 ఎగ్జామ్ లో 45 మార్క్స్ వచ్చినాయి. సో తెలుగు మ్యాథ్స్ కాబట్టి లోయర్ సెక్షన్స్ కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. సో అందుకే మార్క్స్ కూడా కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఈ రోజు సిలబస్ ఏంటో తెలుసా? జీకే అండ్ సైకాలజీ సిలబస్. ఈ రోజు జీకేలో ఏమేమి ఇచ్చారు తెలుసా? మంత్రులు, శాఖలు, రాష్ట్రాలు, తీరరేఖలు, యుఎన్ఓ అండ్ గిరిజన జానపద నృత్యాలు జానపద నృత్యాల గురించి జీకే టాపిక్స్ అవన్నమాట. అండ్ సైకాలజీలో వచ్చేసి వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి సిద్ధాంతాలు, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనమాట ఈ రోజు టాపిక్. సో సైకాలజీ అయితే డ్యామ్ షూర్ గా చదువుతాను. జీకే మరి ఆ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయో లేదో చూసుకొని ఒకవేళ జీకే టాపిక్స్ కనుక ఉంటే చదువుతాను. ప్రస్తుతానికి అయితే సైకాలజీ అయితే స్టార్ట్ చేస్తాను. సో సంజ్ఞానాత్మక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతాలు 2 సిద్ధాంతాలు ఇచ్చారు. సో అదనమాట ఈ రోజు సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఆల్రెడీ ఇంతకు ముందు చదివాను కానీ సైకాలజీ ఇప్పుడు మళ్ళీ అయితే చదువుతాను. సో నేను రీసెంట్ గా తీసుకున్న సైకాలజీ బుక్ అనమాట ఇది. మొన్న టెట్కి తీసుకున్నాను. ఇది సైకాలజీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకున్నాను కొత్తగా. సో ఇప్పుడు ఇందులోనే సిద్ధాంతాలు కూడా చదువుతాను. ఓకే, సో మళ్ళీ చూద్దాం సిద్ధాంతాలు ఎన్నింటికి అయిపోతాయో చూసి అప్పుడు మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. సరే, అయ్యింది. ఈ మధ్య మార్నింగ్ టీ తెచ్చిస్తుంది. టీ తాగాలనిపిస్తుంది. ఎందుకు చల్లగా ఉంటుంది. ప్లస్ కొంచెం ఈ 3 రోజుల నుంచి దగ్గరికి హెడ్ వస్తుంది నాకు. జ్యోతకు పెట్టా. నువ్వు చూడలే, ఫస్ట్ నువ్వు చూడు. మీకు విషయం చెప్పనా? మానస యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్ ఇంకా మానస యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఛానల్ పేరు వచ్చి స్మార్ట్ మానస. సో అదే అనమాట 2 రోజుల నుంచి మీకు విషయం చెప్తా. ఎంత తలకాయ నొప్పి అసలు ఆ 3 days నుంచి ఒక్కటే మంచి చాయ్ తాగుతున్నాను. వాళ్ళు అందుకే కామ్గా చెప్పినారు, బుద్ధిగా ముందు చదువుకోండి. ఎవరైతే కామెంట్ చేశారు, ఎంత మీకోసమే చేశాను, బుద్ధిగా చదువుకోండి ముందు, తర్వాత చేసుకోవచ్చు వీడియోలు, లేదంటే జీవితాంతం వీడియోలు చేయాల్సి వస్తుంది అని కామెంట్ చేశారు. అవునా? చూడలేదా నువ్వు? ఆ కామెంట్ నేను చూడలే. ఇప్పుడు సరే ఉంది. ఇప్పుడు మేము ఎందుకోసం మీకోసమే చేస్తున్నాం. ఇప్పుడు మాకు కోర్స్ తెలుసు, ఆ తెలిసిందండి మాకు దగ్గర పెట్టుకుంటే ఎట్లా మీకు కూడా తెలియాలి కదా. ఎవరికైనా తెలుగుకి సంబంధించి కోడింగ్స్ తో చాలా ఈజీగా గుర్తు పెట్టుకునే వేలో చెప్తుంది అనమాట తను. సో ఎవరికైనా తెలుగు మీకు బాగా గుర్తుండాలి, పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే మానస ఛానల్ ని ఫాలో అవ్వండి. మానస ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ మానస. కింద డిస్క్రిప్షన్ లో మానస ఛానల్ లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఆల్రెడీ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మాక్సిమం ఎక్కడ కూడా 1 minute కూడా మీకు టైం వేస్ట్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. నేనైతే చాలా కష్టపడింది వీడియో చేయడానికి, వారం రోజుల నుంచి చేస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే ఇచ్చాను అనమాట. వేస్ట్ గా ఎక్కడ, ఎందుకంటే మీరు చదువుకోవాలి కదా, టైం వేస్ట్ అవ్వకూడదు. టైం వేస్ట్ అవ్వకుండా మనం చెప్పాలనుకుంది కొట్టే తెచ్చి అన్నట్టు కన్వే అవ్వాలి. అంతే కదా, కరెక్ట్ గానే ఆలోచిస్తున్నా కదా నేను. అంతే కదా అక్క? గుర్తుపెట్టుకోవాలంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎగ్జామ్ లోకి పోయేలోకి కన్ఫ్యూజ్ అవుతాం ఎట్లన్నా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఏదో ఒక కొండ గుర్తులు ఉండాలా, కోడ్లు ఉండాలా. అందుకనే నేను పెట్టుకున్న కోడ్లు ఏం చేసిందంటే, సరే నాకు ఒక్కదానికి తెలిస్తే ఏముంది మీకు కూడా చెప్దామని అట్లా వచ్చిన మీ ముందుకి. మొత్తానికి ఛానల్ అయితే స్టార్ట్ చేసేసినానండి. ఛానల్ పేరు స్మార్ట్ మానస. స్మార్ట్ మానస అని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మీకు చూడండి, చూసి వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదిదా మ్యాటర్. టీ తాగేసి మీరు కూడా ఒకరోజు రండి మా దగ్గరికి, మంచిగా చాయ్ పెట్టిస్తాను. నేను బాగా పెడతా చాయ్ కదా. వచ్చేసాయండి, పర్లేదు. మంచి చాయ్ పెట్టిస్తాను నేను. చాయ్ మాత్రం బాగా పెడతా. సరే, మరి మేము చాయ్ తాగేసి మళ్ళీ నెక్స్ట్ మా పనులలోకి సైకాలజీ చదువుతున్నా. హలో అండి, ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ టైం ఎంత సార్? టైం 2:30 అయిందంట. 2:30 అది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అయిపోయింది. అయితే టైం 2:30 అయింది అంటే తినేసాము, అంత అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం.
స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్న నుంచి బుక్ పట్టుకునే ఉంది తల్లో. అంటే రోజు చదవట్లేదా? చదువుతున్నాడే ఇవాళ అవసరం వదల్లా బుక్ని. నేను నిన్న వాళ్ళకి చెప్పిన, నేను స్టడీ అవర్ పెంచాలి అని చెప్పిన. అమ్మో అందుకే చదువుతున్నా, ఇంటికి పోయినా కూడా చదువుతున్నా తెలుసా. నిన్న చదవలేదు, నిన్న ఎగ్జామ్ రాసే లోపల నాకు గంట పట్టింది. సో అదనమాట. మామూలుగా చదవట్లా అక్క, పొద్దున్న నుంచి ఇరగదెత్తుంది. కోల్బర్గ్ వికాసం చదివితే సైకాలజీ అయిపోద్ది. జీకే టాపిక్స్ ఎట్లా, మంత్రులు ఉన్నాయి, జానపద నృత్యాలు ఈరోజు టాపిక్. అక్కడ ప్రగతి బుక్ ఉంది, దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఉన్నాయి. హైటెక్ విజయ రహస్యంలో చూడాలి. హైటెక్ దాంట్లో కూడా ఉన్నాయా? చూడాలి అది. దాంట్లో మా ప్రగతి బుక్ లో అయితే ఉన్నాయా? సరే, ప్రగతి book లో మంత్రులు, సేవలు, జానపద నృత్యాలు ఇంకో చూడాలి ఒకసారి. సరే చూద్దాం, ప్రగతి బుక్ లో ఉన్నాయంటుంది. ఒకసారి చెక్ చూద్దాం. ముందు ఇది చదివితే సాయంకాలం దాకా ఈ కోల్బర్గ్ వికాసం సరిపోద్ది నాకు. మధ్యాహ్నం దాకా ఈ పియాజీ చదివినా, మధ్యాహ్నం నుంచి చెప్తా గుర్తు పెట్టుకోవడానికి. కోల్బర్గ్ చదువుతున్నా. కోల్బర్గ్ అవి సిద్ధాంతాల వాటికి షార్ట్ కట్ లో చెప్తావు నీకు, తర్వాత ఎట్ట గుర్తు పెట్టుకోవాలి. షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్ షార్ట్ కట్ మాన్స్ అని పెట్టాల్సింది వేరే. ఇప్పుడైతే చెప్పాయి స్మార్ట్ మాన్స్ అని పెట్టి. అయినా ఏం కాదు, స్మార్ట్ అన్నా కూడా ఏంది, తెలివి ఎక్కువ. షార్ట్ కట్ మాన్స్ అని పెట్టాలి. తెలివి కాదు, తెలివి ఎక్కువ. స్మార్ట్ మాన్స్ బాగుంది పేరు, నేనే చెప్పిన. స్మార్ట్ మాన్స్ అని పెట్టమని నేను అన్నీ అట్లానే చెప్తా. షార్ట్ కట్స్ స్మార్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి. హార్డ్ వర్క్ ఎవరైనా చెప్తారు, స్మార్ట్ వర్క్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఉండాలా, అందుకని స్మార్ట్ వర్క్. సరే మరి మేము చదువుకుంటాం కానీ మీరు కూడా చదువుకోండి. ఇప్పుడైతే జీకే చూస్తున్నాను. జీకేలో మంత్రులు, శాఖలు టాపిక్ అయితే హైటెక్ లో దొరకలేదు, ఈ ప్రగతి బుక్ లో కూడా దొరకలేదు. ఇంకా రాష్ట్రాలు, తీరరేఖలు అయితే ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఉంది, భారతదేశం తీరరేఖలు ఉంది. అందులోనే రాష్ట్రాలు వస్తాయి కదా భారతదేశంలో. ఇంకా గిరిజన జానపద నృత్యాలు కూడా ఈ ప్రగతి బుక్ లో ఉంది. ఇప్పుడు నీ టాపిక్స్ అన్ని ఉన్నట్టేనా? మంత్రులు, శాఖలు ఒకటి లేదు, నృత్యాలు, రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. చదువుదాం మనం. ఆట కర్ణాటక, బయలాట కర్ణాటక, దొడ్డాట, సన్నాట కర్ణాటక, యక్షగానం కర్ణాటక, తోలుబొమ్మలాట ఆంధ్రప్రదేశ్, కోలాటం, చెక్క భజన, హరికథ, పేరిని, బుర్రకథ, ఆంధ్రనాట్యం, వీధి భాగవతం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్వి. తర్వాత ఘూమార్, న్యూసిని, ఖయాల్, బయాన్ గిహాద్, గోపికా లీల ఇవన్నీ రాజస్థాన్. నెక్స్ట్ బండ్, రౌఫ్ ఇవి కాశ్మీర్. దండి, కాల, తమాషా, మౌని, దశావతార్, దహికల, లావణి ఇవన్నీ మహారాష్ట్ర. నెక్స్ట్ కలివపానట్టు యుద్ధ నృత్యం అంట. కూడి ఆటం కూడా ఒక యుద్ధ నృత్యము. ఇవి రెండు కేరళ. బహుకవాట ఒరిస్సా. కర్మ వచ్చేసి బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్. కృష్ణపట్నం కేరళ. కృష్ణవట్టం కేరళ. గార్బా, టిప్వాని, దాండియారాస్, భవాయ్, దశీల, రాసలీల గుజరాత్. దాండియారాస్ అంటే దాండియానేమో. అవును, మా తమ్ముడు చెప్పింది గుజరాత్ వాళ్ళు బాగా చేస్తారు. నౌటంకి, కుమవన్, థాలి వచ్చి ఉత్తరప్రదేశ్. భాంగ్రా, గిద్దా వచ్చి పంజాబ్. బాంగ్రా గిద్దా మనకి 8th క్లాస్ లో తెలుగులో ఉన్నాయి. జానపద నృత్యాల్లో బాంగ్రా గిద్దా. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ రేయిమా వచ్చి నాగాలాండ్. బిహు, రాసలీల, అంకియానల్, డిజపాని అస్సాం. జాత్ర, చౌ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ జాత్ర బీహార్ కూడా. మళ్ళీ జాత్ర, చౌ రెండు బీహార్ లో కూడా అవే అంట. నెక్స్ట్ సరహల్, జదుర్ జతాజతిన్ బీహార్. కొలాచా కొంకన్ తీరం. కమ్మి, కోలాటం, డమ్మి, గుర్రపు నాట్యం తమిళనాడు. ఆంబడా, చిరా వచ్చి మిజోరాం. అంటే వెదురు నృత్యం. చిరా అంటే వెదురు నృత్యం అని. దండనాట ఒరిస్సా. మోహినా అట్టం కేరళ, ఆంధ్రప్రదేశ్. కథక్ ఉత్తర భారతదేశం. మణిపూరి మణిపూర్. భరతనాట్యం తమిళనాడు. ఒడిస్సీ ఒరిస్సా. కథకళి కేరళ. అంటే కోలాటం ఇందాక ఈడ కూడా అన్ని వచ్చింది. కోలాటం ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. భజన, కోలాటం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇక్కడ కూడా కోలాటం తమిళనాడు ఒకటి. అది ఇదా మ్యాటర్ అయిపోయిందా? అయిపోయింది. నృత్యాలు అయిపోయింది, చదివేసినాం. నృత్యాలు అంతే ఉన్నాయి.
చదివినాం మా బుక్ లో అయితే అయ్యే ఉన్నాయి. చదివినాం అంతే చదివినాం అంతే. నృత్యాలు, రాష్ట్రాలు, జీకే. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఐక్యరాజ్య సమితి. అయిందా? అయిపోయిందా? అది అయిపోతే నేను సరే, ఇంక నేను మిగతా చదువుకుంటా, మీరు కూడా చదువుకోండి. మీకు విషయం చెప్పాలి ఏంటి అంటే, ఈ సక్సెస్ సిరీస్ ప్లాన్ సో 150 డేస్ ఉంది కదా, సో 150 డేస్ లాంగ్ అవుతుంది, సిలబస్ స్లోగా కంప్లీట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. అది 100 డేస్ ప్లాన్. 100 డేస్ ప్లాన్ అయితే 100 డేస్ ప్లాన్ లో 70 డేస్ వచ్చి ఎగ్జామ్స్ అన్నమాట. సో మిగిలిన 30 డేస్ రివిజన్ ఉంటుంది. సో ఆ ప్లాన్ కూడా నేను తీసుకున్నాను, కానీ అప్పుడు అంటే టెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారనమాట. టెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే అప్పుడు నేను ఆ ప్లాన్ ని తీసుకున్నాను. అప్పుడు 500 ఉంటే ఆ ప్లాన్ ని తీసుకొని ఒక 2 ఎగ్జామ్స్ రాసిన అంతే. ఇంకా తర్వాత ఇంకా రాయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఈ సక్సెస్ సిరీస్ వాళ్ళది 150 డేస్ ప్లాన్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నాను కదా. ఇప్పుడు అంటే ఒకళ్ళిద్దరు అడిగారనమాట, ఈ 150 డేస్ ప్లాన్ ఎప్పటికి అవుతుంది, నోటిఫికేషన్ వచ్చే లోపల సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు అనే క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఒకవేళ సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వస్తే కష్టం అవుతుంది ఈ ప్లాన్ ని మనం ఫాలో అవ్వాలి అంటే. సో ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఈ ప్లాన్ యూజ్ ఉంటుంది, ఈ 100 డేస్ ప్లాన్ అనేది. 100 డేస్ ప్లాన్ ఎందులో తీసుకున్నాను అంటే, టీచర్ తీరు అని ఆ సారు ఇస్తున్నారనమాట. టీచర్ తీరు అని ఆ సార్ది తీసుకున్నాను నేను. ఫస్ట్ ఆ సార్ది నేను తీసుకున్నాను. ఆ తర్వాత నాకు మానస సజెస్ట్ చేసింది అనమాట. అప్పుడు ఇది 120 డేస్ ప్లాన్ ఉండే, ఇప్పుడు 150 డేస్ ప్లాన్ చేశారు. సో మానస సజెషన్ వల్ల నేను ఈ ప్లాన్ తీసుకున్నాను అనమాట రీసెంట్ గా ఒక 3 వీక్స్ నుంచి. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్నది టీచర్ తీరు ప్లానే, 100 డేస్ ప్లాన్ అనమాట. సో వాళ్ళు అప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి బ్యాచ్ 2.0 అయ్యింది. మళ్ళీ ఇప్పుడు 3.0 అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు 3.0 బ్యాచ్. 10వ తారీఖు లోపు అయితే 400 అంట, 10వ తారీఖు తర్వాత అయితే 500 అంట. సో 10వ తారీఖు లోపు అంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఆ ప్లాన్ లోకి జంప్ అవుదామా అని ఆలోచిస్తున్నా. కానీ ఏంటి అంటే 3 డేస్కి ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది, అందులో 3 డేస్కి ఒకసారి ఎగ్జామ్ పెడతారనమాట. సో 3 డేస్కి ఒకసారి ఎగ్జామ్ రాయాలి. సిలబస్ ముందే మొత్తం సిలబస్ ఇచ్చేస్తారు. సో సిలబస్ ని చూసుకుంటూ రాయాలి. ఏంటి అంటే ఇప్పుడు 6th క్లాస్ సైన్స్ ఉందనుకోండి, సైన్స్ సెమ్ 1 టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. అట్లా ఉంటుంది అనమాట. ఫిజిక్స్ సెమ్ 1 ఇచ్చారనుకోండి, సెమ్ 1 మొత్తం చదవాలి. ఒకవేళ అంటే సిలబస్ ని బట్టి అట్లాగా ఉంటుందన్నమాట సిలబస్ అది. సో ఒకసారి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా సార్ది డిఎస్సి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ ఛానల్, సార్ది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అందులో నాకు తెలిసి అందులో కూడా చెప్పుకుంటారు. ఒకసారి చూడండి మీరు. 70 డేస్ కి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 100 డేస్ కి 30 డేస్ రివిజన్ కూడా ఉంటుంది. 100 డేస్ కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే, త్వరగా ఫినిష్ అవ్వాలి అనుకుంటే ఆ ప్లాన్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే నేను జీకే 2 టాపిక్సే చూసాను. సో మళ్ళీ సైకాలజీ తీసుకున్నాను. సో మళ్ళీ సైకాలజీ చదువుతున్నాను. జీకే ఎంత చదివినా అంతే కదా, సో అందుకని సైకాలజీ చదువుతున్నాను అనమాట. సో జీకేలో 2 టాపిక్స్ అయితే చూసాను. సో టైం కూడా 5:30 అయింది టైము. 5:30 అయింది టైము. సో 6:30 అలా వెళ్ళాలి కాబట్టి ప్రస్తుతానికైతే సైకాలజీ చదువుతున్నాను. ఎగ్జామ్ ఇంటికి వెళ్ళాక వీలుంటే ఇంట్లో రాసేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ రూమ్కి వచ్చి రాస్తాను. సో ఇంట్లో కనుక ఇవాళ రాసేస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, చెప్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. ఎగ్జామ్స్ అయితే బాగానే ఉంటాయండి. నేను ఆల్రెడీ అప్పుడు తీసుకున్నప్పుడు 2 టెస్ట్లేమో అటెంప్ట్ చేశాను, తర్వాత ఇంకా రాయలేదన్నమాట. అంటే 1 year వ్యాలిడిటీ ఉంది కదా అనేసి ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత రాద్దాము అని దాన్ని హోల్డ్ లో పెట్టాను అనమాట. సో అందుకని రాయలేదు నేను అప్పుడు సిలబస్. ఇంకా అప్పటి నుంచి నేను ఈ మ్యాథ్స్ మీదే ఉన్నాను అనమాట. మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ చేసేసాను. సో అట్లాగా ఒక్కోటి కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రాద్దామని హోల్డ్ లో పెట్టాను. ఇంకా మానస మధ్యలో ఇవి బాగున్నాయి ఇవి రాయి అని అంటే, సో సరేలే తను తీసుకొని ఉంది కదా ప్లాన్, ఆ ఎగ్జామ్స్ నేను ఎప్పుడైనా రాసుకోవచ్చు, సో
తను నాకు అవైలబుల్ గా ఉంది కదా, సో ప్రస్తుతానికి ఈ ఎగ్జామ్స్ అయితే రాసేద్దాము అన్నట్లుగా ఇవైతే స్టార్ట్ చేశాను అనమాట. సో అది, సో మీరు ఎవరైనా ఫ్రెష్ గా తీసుకొని ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే అవి ఒకసారి ట్రై చేయండి. అంటే 500 కదా, సో 500 రూపీసే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో అదనమాట. సో ఇప్పుడు టైం 9:30 అయింది. మా వాడు ఇంకా హోంవర్క్ ఇంకా కంప్లీట్ చేయలేదు. మా వాడి హోంవర్క్ కంప్లీట్ అయితే నేను ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. మా వాడు హోంవర్క్ రాసుకున్నాడు చూడండి. నేను అందరు చూస్తారు టీవీలో పెడుతున్నాను. నేను టీవీలో పెడుతున్నాను. పెట్టేదా నువ్వు పెట్టేదా నేను టీవీలో పెట్టేదా? సో అదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.